నారాయణ గారు, మేము అట్లాగే మా జనసేన మిత్రులు మేమంతా కూడా కూటమిలో మిత్రులం. వాస్తవానికి ఇది ఒక మంచి వాతావరణంలో చర్చ జరుగుతుంది. వేరే వాడు అంతే అంతే వైసీపీ వాళ్ళు ఇప్పుడు కనుక కాదు ఉంటే మీ కూడా ముగ్గురు మధ్య మీ ముగ్గురు మధ్య నేనే అగ్రిపుల్ వేయట్లేదు లేదు, అవసరం లేదు. కూడా లేదు. ఇవి అయితే ప్రజలు కూడా చాలా ఉన్నాయి. ప్రజలు మా ముగ్గురు గురించి జగన్ పట్ల ఉన్నటువంటి ఆ ఉద్దేశాలు, ప్రవర్తించే తీరు గురించి Yes. ఏమీ మాట్లాడటం లేదు అని అనుకుంటే, ప్రజలు ఏం అనుకోవట్లేదు అనుకుంటే దానికంటే పెద్ద భూతి ఏం లేదు. ప్రజలు చాలా అనుకుంటున్నారు. వాటికి ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా మళ్ళీ మీ ముగ్గురు మీదే ఎవరి ఉంటుంది. మీద Yes. ఎవరి మీద ఎంత ఉంటుందో అనేది కూడా మనం గమనించుకొని మాట్లాడాలి. Okay. నేను అంటున్నాను ఒకటి, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళలేదు అనుకోండి. సపోజ్ ఎవరికి నష్టం? జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళలేదు, ఎవరికి నష్టం? రాష్ట్రానికి నష్టం. తెలుగుదేశానికి లేకపోతే జనసేనకి పెద్ద నష్టం ఏం లేదు, రాష్ట్రానికి నష్టం. ఎందుకంటే దోచుకున్నాడు కాబట్టి. ఒకటి. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి నేరం చేసాడు అనే సంగతి ఎప్పుడు? తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేరం చేశాడని, లేకపోతే సొంత విషయాలు బాబాయ్ విషయంలో నేరం చేశాడని, అట్లాగే అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి చేశాడని అందరికీ తెలుసు. నేరం చేసేటువంటి వాడు జైలుకి వెళ్ళటం లేదు. ఎందుకు వెళ్ళటం లేదు అనేది ప్రజలకు తెలీదా? చర్చించరా? మాట్లాడరా? లేకపోతే మేము మాట్లాడకపోతే, జనసేన వాళ్ళు మాట్లాడకపోతే చూస్తూ వాళ్ళ ఆలోచనలు అట్లాగే అంచుకుంటారా? ఎందుకు ప్రజలు మాట్లాడుకుంటారు, వాళ్ళకి ఏం పొలిటికల్ గా ఆబ్లిగేషన్స్ ఏ ఉండవు కదా. పబ్లిక్ పొలిటికల్ ఆబ్లిగేషన్స్ ఏ ఉంటాయి. నేనేమంటానండి, Yeah. మా మిత్రుడైనటువంటి మా జయప్రకాష్ నారాయణ గారిని కూడా మేము అదే అడుగుతున్నాం, మా బీజేపీని కూడా మేము అదే అడుగుతున్నాం. ఒక మాట అన్నాడు అంటే మనం చర్చించుకోవాలి. ప్రపంచం మొత్తం జగన్ లాంటి ఒక రాజకీయ పార్టీ వాడిని పిలవకపోతే ప్రపంచం ఏదన్నా అనుకుంటది, దేశం ఏమన్నా అనుకుంటది, అందుకని మేము ఏదన్నా సూత్రప్రాయంగా వాళ్ళకి ఫోన్ చేసామంటే ఎట్లా? అది ఎట్లా అండి? Right. Anyway, ఎందుకు? అది అయిపోయింది. అనలేదు. Yeah. ఏం చెప్తారు వెంకటేశ్వర గారు? Final conclude. ప్రపంచం దేశం కాదు కదా, ఇక్కడ రాష్ట్రం. సార్ ఇప్పుడు చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి చాలా గారు, మంది కూడా అది నేను చెప్తున్నా మై టేక్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన 11 మంది ఎంపీలు ఓటు వేయకపోతే